ఏపీలో కాపు రిజర్వేషన్ల చిచ్చు ఆరడం లేదు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ప్రభుత్వం గృహ నిర్బంధంతో అడ్డుకున్నప్పటికీ దానిపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నిరసనలు అన్ని జిల్లాలకు వ్యాపిస్తున్నాయి. తాజాగా పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు దగ్గర గోదావరి నదిలో జలదీక్ష చేపట్టారు. కాపు వర్గాన్ని ప్రభుత్వం కర్వేపాకులా వాడుకుందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే ముద్రగడను గృహ నిర్బంధం చేయడమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. Please do subscribe New Waves Media. Thank you. Hi YouTubers, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.